Welcome to MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీసులని పొందవచ్చు. మా యొక్క సర్వీసులలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును. వాట్సాప్ ద్వారా సేవలను అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్తగా ది ఫస్ట్ టైం మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ని ప్రారంభించింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జస్ట్ ఒక మెసేజ్ చేస్తే చాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ సేవలను క్షణాలలో పొందవచ్చు. దీనికోసం ఏపీ ప్రభుత్వం ఒక నెంబర్ని కేటాయించి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ని క్రియేట్ చేసింది. ఈ అకౌంట్ ఈ విధంగా వెరిఫైడ్ టిక్ మార్కుతో ఉంటుంది. ఈ వాట్సాప్ గవర్నెన్స్లో సేవలను పొందడమే కాదు, మన యొక్క కంప్లైంట్స్ని కూడా రైజ్ చేయవచ్చు. ఇక నుండి సర్టిఫికెట్ల కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దాదాపుగా 520కి పైగా సేవలను అందజేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ సర్వీసులను పొందాలంటే ఎటువంటి పేమెంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అంటున్నారు. అంతేకాదు పరీక్షల హాల్ టికెట్లు మరియు సర్టిఫికెట్లు కూడా స్టూడెంట్స్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చు. ప్రజెంట్ ఈ వాట్సాప్ గవర్నెన్స్లో 161 సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న సర్వీసెస్ వచ్చేసి దేవాలయ బుకింగ్ సేవలు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసెస్, బస్ టికెట్ బుకింగ్ అండ్ క్యాన్సలింగ్ సర్వీసెస్, ఎనర్జీ సేవలు, కరెంటు బిల్ పేమెంట్స్, అలాగే కొత్త మీటర్ కనెక్షన్, సిఎంఆర్ఎఫ్ సేవలు, సిడిఎంఏ రెవెన్యూ సేవలు, ఆరోగ్య కార్డు సేవలు, పోలీస్ శాఖ సేవలు. ఫ్యూచర్లో ఇటువంటి మరిన్ని సేవల్ని ఈ వాట్సాప్ గవర్నెన్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. ఇంతకీ ఆ వాట్సాప్ నెంబర్ ఏంటి? వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ వచ్చేసి 9553000009. సో మరెందుకు ఆలస్యం, ఈ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ని వెంటనే సేవ్ చేసుకొని గవర్నమెంట్ పథకాలు మరియు సేవలను క్షణాలలో పొందండి. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలను ఏ విధంగా పొందాలి, ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ని కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ప్రొఫైల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో మెసేజ్ బాక్స్పై క్లిక్ చేసి హాయ్ అని టైప్ చేసి మెసేజ్ని సెండ్ చేయాలి. మెసేజ్ని సెండ్ చేసిన తర్వాత మీకు ఒక రిప్లై మెసేజ్ వస్తుంది. మెసేజ్ని సెండ్ చేసిన తర్వాత మీకు ఒక రిప్లై మెసేజ్ వస్తుంది. ఈ రిప్లై మెసేజ్లో సేవలను ఎంచుకోండి అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో దయచేసి సేవలను ఎంచుకోండి అని ఒక బాక్స్ కనబడుతుంది. ఆ బాక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో గవర్నమెంట్ సేవలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో మీకు ఏ సర్వీసు కావాలో ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తానే ఆ యొక్క సర్వీస్ను క్షణాల్లో పొందవచ్చు.